బ్యాక్ టు న్యూస్. మంచు మనోజ్ పై తల్లి నిర్మల పోలీసులకు లేఖ రాయడంతో వివాదం మరో మలుపు తిరుగుతోంది. చిన్న కొడుకు అబద్ధాలు చెప్తున్నాడంటూ విష్ణును వెనకేసుకొస్తూ నిర్మల పోలీసులకు లేఖ రాశారు. విష్ణుపై లేనిపోని అభండాలు మనోజ్ మోపుతున్నాడని, అందులో నిజం లేదని ఆమె చెబుతోంది. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. కేక్ తీసుకొచ్చి కట్ చేయించారని, కేవలం తన రూమ్ లో ఉన్న సామాన్లు తీసుకుని విష్ణు వెళ్లిపోయారని, ఎలాంటి గొడవ చేయలేదని నిర్మల పోలీసులకు చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. మంచు మనోజ్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తల్లి ఎందుకు చెప్తోంది? విష్ణుపై అభండాలు వేయడానికి కారణాలేంటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆస్తి కోసం కాదంటూనే జల్పల్లికి మోహన్ బాబు నివాసంలో ఎందుకుంటున్నట్లు ప్రశ్నలు వస్తున్నాయి. మంచు మనోజ్ పై తల్లి నిర్మల పహాడి షరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, మంచు కుటుంబంలో మంటలు ఇప్పట్లో ఆరేలా లేవు. ఇప్పటికే అటు ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపైన రాచకొండ పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేసుకున్నారు. తిరిగి మరోసారి ఘర్షణ పడినా, గొడవలు చేసినా, బల ప్రదర్శనలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు. అంతా సద్దుమణుగుతుంది అనుకునే లోపే మొన్న ఆదివారం మంచు మోహన్ బాబు భార్య నిర్మల పుట్టినరోజు కావడం, ఆ పుట్టినరోజు నాడు విష్ణు అక్కడికి ఇంటికి రావడంతో ఆ రోజు మరోసారి సంచలన ఆరోపణలు మంచు మనోజ్ చేశాడు. తన ఇంటికి అన్న విష్ణు వచ్చాడు, కొంతమంది బౌన్సర్లను తీసుకొని వచ్చాడు, బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించాడు. అమ్మకు శుభాకాంక్షలు చెప్పే నెపంతో అటు తన జనరేటర్లో పంచదార పోశాడు, తద్వారా తన కుటుంబాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి మంచు విష్ణు పైన ఫిర్యాదు చేశారు. ఓరల్గా తిరిగి తాను వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానంటూ చెప్పారు. ఆ తర్వాత నిన్న ఆయన అటు నంద్యాల వెళ్ళిపోయారు. తన భార్య భూమా మౌనికతో కలిసి నంద్యాల వెళ్ళిపోయారు. ఆయన కుమార్తె దేవసేన శోభ మొదటిసారి అక్కడికి ఊరు వెళ్తున్న సందర్భంగా భారీ బల ప్రదర్శన చేస్తూ అక్కడి దాకా వెళ్ళారు. ఇప్పుడు చూస్తే ఈరోజు అటు మంచు మనోజ్ తల్లి నిర్మలాదేవి పహాడి షరీఫ్ పోలీసులకు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొంది, మంచు మనోజ్ అనవసరంగా అభండాలు వేస్తున్నాడు. ఆ రోజు తన పుట్టినరోజు కావడంతో తన పెద్ద కొడుకు విష్ణు తనను అభినందించడానికి, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాడు. తనతో కేక్ కట్ చేయించాడు, శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వచ్చిన వీడియోను మంచు మనోజ్ బయటపెట్టి ఈ రకంగా అసత్యాలు చెప్తున్నాడంటూ ఆమె లేఖ రాయడం మరింత కలకలం రేపింది. ఇప్పటికే ఒక పక్క రాజకీయ పార్టీలో మంచు మనోజ్ చేరతాడు, ఖచ్చితంగా ఇటు తండ్రి అన్నతో అమ్మితుమ్మి తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే మంచు మనోజ్ ఫ్యామిలీకి కేవలం తల్లి, అటు ఆ అక్క మంచు లక్ష్మి వీళ్ళిద్దరూ కొంతవరకు మద్దతుగా నిలిచారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో మంచు మనోజ్ చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలేనంటూ తల్లి స్వయంగా లేఖ రాయడంతో కొంత ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకు మంచు మనోజ్ పదే పదే అటు విష్ణు పైన అబద్ధాలు చెప్తున్నాడనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇదే సినిమా సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. ఇప్పటిదాకా కొంతవరకు మంచు మనోజ్కు కొంతవరకు సానుభూతి లభిస్తుంది. మరోపక్క మరికొంతమంది విష్ణు చేసిందే కరెక్ట్ అంటూ వాళ్ళిద్దరిని అటు జడ్జ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు స్వయంగా తల్లి తన చిన్న కొడుకు అన్నీ కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అసలు ఏం జరగలేదు, కేవలం విష్ణు వచ్చి తన ఇంటికి వచ్చి తన ఇంట్లో వస్తువులు తీసుకొని, తనకు సంబంధించిన వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడు. అతను వచ్చి వెళ్ళిన వీడియోస్నన్నింటినీ బయటపెట్టి మనోజ్ కావాలనే ఇటువంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడంటూ, కాబట్టి అవేవి కూడా మీరు పరిగణలో తీసుకోవద్దంటూ పహాడి షరీఫ్ పోలీసులకు అటు నిర్మల రాసిన లేఖ సంచలనంగా మారుతుంది. ఇప్పటికే మనోజ్ ఏకాకిగా అయిపోయాడా అనే వ్యవహారం కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకు మనోజ్ ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు? ఇటీవల మోహన్ బాబు రిలీజ్ చేసిన ఒక ఆడియోలో కూడా ఆయన చాలా దీనంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను గారాభంగా పెంచాను, కానీ ఇటీవల నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఎలా ఉన్నాయో నువ్వే ఆలోచించుకో అంటూ ఆయన కూడా మంచు మనోజ్ను ప్రాధాయపడుతూ ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇందులో కూడా ఆ మనోజ్ తల్లి సంచలన ఆరోపణలు చేసింది. ఆ లెటర్లో కూడా ఇంట్లో పని చేయడానికి పని వాళ్ళందరూ కూడా మానివేస్తూ ఉన్నారని ఇదే ఆరోపణ గతంలో మోహన్ బాబు కూడా చేశారు. మంచు మనోజ్ వ్యవహార శైలితో పని వాళ్ళందరూ కూడా అక్కడ పని చేయాలంటే
భయానికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పని మానేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందంటూ ఆమె కూడా ఈ లేఖలో పేర్కోవడం జరిగింది. మొత్తంగా చూడాలి మరి మంచు మనోజ్ ఎందుకు ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నాడు. తను ఆస్తి కోసం కాదు పోరాటం, ఆత్మాభిమానం కోసం అంటున్న మనోజ్ నిజంగానే ఆత్మాభిమానం కోసం చేస్తున్న పోరాటం అయితే ఎందుకు అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. అటు మధ్యవర్తులు ఇప్పటికే ఆస్తుల వివాదంలో పంపకాలకు సంబంధించి తల్లిదండ్రులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్న తరుణంలో పదే పదే మనోజ్ ఈ రకంగా దుందుడుగా వ్యవహరిస్తూ జరిగిన దాన్ని ఇంకా ఈ గొడవని పెంచుతూ పోతుండడం కొంతవరకు కుటుంబంలో అతని పైన నెగిటివిటీ పెరగడానికి కూడా కారణమవుతుందన్న వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మనోజ్ నంద్యాలలోనే ఉన్నారు. ఆయన నిన్నే పహాడీ షరీఫ్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తా అన్నారు. కానీ ఇప్పటివరకైతే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు, కేవలం ఫోన్ ద్వారానే సమాచారం ఇచ్చారు. మొత్తంగా మంచు కుటుంబంలో ఏం జరుగుతుంది, రోజుకొక కొత్త వివాదం తెర మీదకి తెస్తూ ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. మంచు మనోజ్ పై తల్లి నిర్మల పోలీసులకు లేఖ రాయడంతో వివాదం మరో మలుపు తిరుగుతోంది. చిన్న కొడుకు అబద్ధాలు చెప్తున్నాడంటూ విష్ణును వెనకేసుకొస్తూ నిర్మల పోలీసులకు లేఖ రాశారు. విష్ణుపై లేనిపోని అభండాలు మనోజ్ మోపుతున్నాడని, అందులో నిజం లేదని ఆమె చెబుతోంది. విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. కేక్ తీసుకొచ్చి కట్ చేయించారని, కేవలం తన రూమ్ లో ఉన్న సామాన్లు తీసుకుని విష్ణు వెళ్లిపోయారని, ఎలాంటి గొడవ చేయలేదని నిర్మల పోలీసులకు చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. మంచు మనోజ్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తల్లి ఎందుకు చెప్తోంది, విష్ణుపై అభండాలు వేయడానికి కారణాలేంటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆస్తి కోసం కాదంటూనే జల్పల్లికి మోహన్ బాబు నివాసంలో ఎందుకుంటున్నట్లు ప్రశ్నలు వస్తున్నాయి. మంచు మనోజ్ పై తల్లి నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, మంచు కుటుంబంలో మంటలు ఇప్పట్లో ఆరేలా లేవు. ఇప్పటికే అటు ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపైన రాచకొండ పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేసుకున్నారు. తిరిగి మరోసారి ఘర్షణ పడినా, గొడవలు చేసినా, బల ప్రదర్శనలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు. అంతా సద్దుమణుగుతుంది అనుకునే లోపే మొన్న ఆదివారం మంచు మోహన్ బాబు భార్య నిర్మల పుట్టినరోజు కావడం, ఆ పుట్టినరోజు నాడు విష్ణు అక్కడికి ఇంటికి రావడంతో ఆ రోజు మరోసారి సంచలన ఆరోపణలు మంచు మనోజ్ చేశాడు. తన ఇంటికి అన్న విష్ణు వచ్చాడు, కొంతమంది బౌన్సర్లను తీసుకొని వచ్చాడు, బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించాడు. అమ్మకు శుభాకాంక్షలు చెప్పే నెపంతో అటు తన జనరేటర్లో పంచదార పోశాడు, తద్వారా తన కుటుంబాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి మంచు విష్ణు పైన ఫిర్యాదు చేశారు. ఓవరాల్గా తిరిగి తాను వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానంటూ చెప్పారు. ఆ తర్వాత నిన్న ఆయన అటు నంద్యాల వెళ్ళిపోయారు. తన భార్య భూమా మౌనికాతో కలిసి నంద్యాల వెళ్ళిపోయారు. ఆయన కుమార్తె దేవసేన శోభ మొదటిసారి అక్కడికి ఊరు వెళ్తున్న సందర్భంగా భారీ బల ప్రదర్శన చేస్తూ అక్కడి దాకా వెళ్ళారు. ఇప్పుడు చూస్తే ఈరోజు